విచిత్రవీరుడు పెద్దవాడు అయ్యాడు, అతనికి పెళ్లి వయసు కూడా వచ్చింది. కాశీరాజు తన ముగ్గురు కూతుర్లకి స్వయంవరం పెట్టాడు అని భీష్ముడు తెలుసుకున్నాడు. ఆ ముగ్గురిని తీసుకుని వచ్చి విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని వాళ్లని తీసుకుని రావడానికి బయలుదేరాడు. స్వయంవరం మొదలైంది. అక్కడికి కాశీరాజు వల్ల ముగ్గురు కూతుర్లు అంబ, అంబిక, అంబాలిక ఇంకా చాలా రాజ్యాల నుండి రాజులు వచ్చారు. అదే సమయానికి భీష్ముడు వచ్చాడు. అప్పుడు అక్కడికి వచ్చిన రాజులు ఏం అన్నారు అంటే, ఆ భీష్ముడిని చూడండి, ముసలివాడు అయిపోయాడు, ముఖం మీద ముడతలు, తెల్ల జుట్టు వచ్చింది, అయినా సిగ్గు లేకుండా ఎలా స్వయంవరకి వచ్చాడో చూడండి. అంతటితో ఆగకుండా ఏం అన్నారు అంటే, ఆయన జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను అని ఒట్టువేశాడు అని చాలామంది అంటుంటారు. ఒట్టు చాలా గొప్పది అని కూడా అంటారు. అంత నాటకమేనమాట. బయట చాలా మందికి తెలియక ఆయనకు చాలా మర్యాదిస్తున్నారు, కాని అతని అసలు రూపం ఇది అని ఎవరికి తెలియదు. అందరూ ఎగతాళి చేస్తారు. అప్పుడు భీష్ముడికి విపరీతమైన కోపం వచ్చి ఏం అన్నాడు అంటే, ఈ ముగ్గురు కన్యలు నా కోసం కాదు, నా సోదరుడి కోసం కాని ఇప్పుడు ఈ ముగ్గురిని బలవంతంగా నా రథం ఎక్కించుకుని వెళ్తాను. ఎవరికి అయితే దమ్ము ఉంటే నన్ను ఆపండి. ఎవరు అయితే నాతో యుద్ధం చేయగలుగుతారో చేసి వీళ్ళని గెలుచుకోండి. అక్కడున్న రాజులు ఈ వృద్ధుడితో యుద్ధం చేయడానికి ఏం భయం అని చెప్పి ముందుకు వచ్చారు. అప్పుడు భీష్ముడు భయంకరమైన యుద్ధం చేశాడు. యుద్ధం ఎక్కువసేపు సాగలేదు, కాని చాలామంది రాజులు చనిపోయారు, కొంతమంది గాయాలతో బయటపడ్డారు. కాని భీష్ముడికి ఒక్క చిన్న గాయం కూడా కాలేదు.